మిత్రులారా, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మదనపల్లి కదిర్ రోడ్డు అటు టమోటా మార్కెట్ యార్డ్ నుండి బ్రహ్మంగారి టెంపుల్ వరకు డ్రైన్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ డ్రైన్ మదనపల్లి మున్సిపాలిటీ జనరల్ ఫండ్ నుండి 2,75,00,000 రూపాయలు ఖర్చు పెట్టి నిర్మిస్తున్నారు. ఇదే మదనపల్లి మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్ కూడా జీవో తీసుకురావడం జరిగింది. ఈ మాస్టర్ ప్లాన్ జీవో వచ్చింది 1.5 సంవత్సరం అవుతా ఉంది. మరి ఈ మదనపల్లి పట్టణంలో ఎక్కడ కన్స్ట్రక్షన్స్ జరిగినా ఈ మాస్టర్ ప్లాన్ నిబంధనలకి లోబడే నిర్మాణాలు జరగాలి. ఇక్కడ కదిర్ రోడ్లో ఈ డ్రైన్ నిర్మాణాన్ని ఒక్కసారి గమనించినట్టయితే ఈ డ్రైన్ రోడ్డుకి ఆనుకొని కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మాస్టర్ ప్లాన్ ప్రకారం కదిర్ రోడ్డు 100 ఫీట్ రోడ్ని వైండింగ్ చేయాలి. 100 ఫీట్ రోడ్డు వైండింగ్ చేయాలంటే రోడ్డు సెంటర్ నుండి ఈస్ట్ 50 ఫీట్స్, వెస్ట్ 50 ఫీట్స్ రోడ్డు వైండింగ్ జరగాలి. అలా వైండింగ్ చేసిన తర్వాత డ్రైన్ నిర్మాణం జరిగింటే ఉపయోగకరంగా ఉండేది. ఈరోజు మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్గా మారింది. ట్రాఫిక్ సమస్యలు పెరిగాయి. మాస్టర్ ప్లాన్ జీవో ఇంప్లిమెంటేషన్లో ఉంది. ఈ మాస్టర్ ప్లాన్ నిబంధనల ప్రకారం రేపు 100 ఫీట్ వైండింగ్ చేయాలంటే 2,75,00,000 రూపాయలతో నిర్మించిన డ్రైనేజ్ కాలువను డమాలిష్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇందులో ఇంకో సమస్య ఉంది, గమనించండి మిత్రులారా. ఈ కాలువ ఆనుకొని కమర్షియల్ బిల్డింగులు ఉన్నాయి. ఈ బిల్డింగ్ ఓనర్సు తమ ప్రాపర్టీని కాపాడుకోవడం కోసం 2,75,00,000 రూపాయలు ప్రజలు కట్టినటువంటి పన్నులతో ఈ డ్రైన్ కాలువ నిర్మించారు. దీన్ని ఇప్పుడు డమాలిష్ చేస్తే ఈ మొత్తం ప్రజలు కట్టినటువంటి పన్ను వృధా అవుతుందని కోర్టును ఆశ్రయిస్తే పబ్లిక్ లిటిగేషన్ ఫిల్ దాఖలు చేస్తే రోడ్డు వైండింగ్ ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అప్పుడు మాస్టర్ ప్లాన్ నిబంధనల ప్రకారం రోడ్డు 100 ఫీట్ రోడ్ని విస్తరణ చేయాల్సి వస్తే డ్రైనేజ్ కాలువ నుండి పడమర వైపు 100 ఫీట్ రోడ్ని ఎక్స్టెన్షన్ చేయాలి. అంటే తూర్పు వైపు ఉన్నటువంటి కమర్షియల్ బిల్డింగ్లు ఆ ప్రాపర్టీస్ అన్నీ సేఫ్ అవుతాయి. పడమర వైపు ఉన్నటువంటి బిల్డింగులను నష్టం పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. 2,75,00,000 రూపాయలు ప్రజల దగ్గర వసూలు చేసిన పన్నులతో నిర్మిస్తున్నటువంటి ఈ డ్రైనేజ్ కాలువ ఎవరి ఆర్థిక ప్రయోజనాల కోసం నిర్మిస్తున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ పేజీని ఫాలో అవ్వండి.